హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ అచీవర్స్ అకాడమీ. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025. అయితే 25,487 ఖాళీలను భర్తీ చేయుటకు మన కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో వివిధ రకాలైన పోస్టులు సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే బిఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్పి కానీ వివిధ రకాలైన పోస్టుల్లో భర్తీ చేయుటకు గాను అప్లికేషన్ను ఆహ్వానించింది. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క స్టార్టింగ్ ఎప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటామంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవాలండి. అయితే డిసెంబర్ 31 అనేది లాస్ట్ డేటు. అయితే ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది జనవరి 1, 2024. అయితే ఏమైనా మనము మిస్టేక్స్ చేసినట్లయితే ఆ అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవడానికి కొంత స్లాట్ అనేది ఇచ్చాడు. అయితే ఆ స్లాట్ ఇన్ బిట్వీన్ జనవరి 8 అండ్ జనవరి 10, 2026 మధ్య మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అప్రాక్సిమేట్లీ ఇన్ బిట్వీన్ ఫిబ్రవరి, ఏప్రిల్ 2026 అని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన చేతిలో మినిమం 2 months టైం, మ్యాక్సిమం 4 months టైం అనేది మన చేతిలో ఉంది. అయితే యాస్పిరెంట్స్ ఎవరైతే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మినిమం ఆఫ్ టైం 2 months కానీ, మ్యాక్సిమం 4 months కానీ చాలా ఎక్కువ టైం అండి. అయితే ఖచ్చితంగా కష్టపడినట్లయితే, ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ని మనం ఖచ్చితంగా సాధించగలం. అయితే డేట్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ జాబ్లో పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ ఇన్ బిట్వీన్ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అయితే ప్రజెంట్ నెక్స్ట్ 8th పే కమిషన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మేబీ ఈ శాలరీస్ ఈ బేసిక్ మారచ్చు. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివిధ రకాలైన పోస్టులు, ఖాళీల గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మొత్తం 616 ఖాళీలు అయితే ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్కి సంబంధించి 14,595 పోస్టులు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. వీరన్నింటిలో పోల్చుకుంటే ఈ సిఐఎస్ఎఫ్లోనే ఎక్కువ అత్యధిక ఖాళీలు ఉన్నట్టు మనకి నోటిఫికేషన్లో అర్థమవుతుంది. సిఆర్ఎఫ్ చూడండి 5,490, సహస్రసీమ బల్ 1,764, ఐటీపీబీ 1,293, ఏఆర్ 1,706. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎఫ్ అనేవి చాలా తక్కువ పోస్టులు 23 మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 25,487 పోస్టులు అనేవి చాలా ఖాళీగా ఉన్నట్లు మనకి నోటిఫికేషన్లో తెలుస్తుంది. అయితే ఈ 25,487 పోస్టుల్లో ఒక్క పోస్ట్ మందని గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు. అతి తక్కువ వయస్సులో ఉద్యోగాన్ని సాధించగలం. మిగతా జాబ్స్కి ఏజ్తో సంబంధం ఉండదు, కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో తర్వాత ప్రిపేర్ అవ్వచ్చులే, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ప్రిపేర్ అవ్వచ్చులే అని మనం పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ అప్పుడు కూడా పోస్ట్పోన్ చేయడానికి లేదు. ఒక నోటిఫికేషన్ తప్పింది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఎవరు కూడా ఇమేజ్ చేసుకోలేం, ముందుగా గ్రహించలేం. కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా పోస్ట్ కొట్టాలి అనుకునే వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కొట్టగలరు. అయితే ఈ పోస్ట్కి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్లు ఉంటాయని చెప్పి చూద్దాం. చూడండి, ఈ ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ ఫీజు ఏమొచ్చి 100 రూపీస్. కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది, ఎవరికైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కిను ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఉమెన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ మీన్స్ ఎగ్జామ్ ఫీజు అనేది ఏమి ఉండదు.
సో ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్, బీసీ, ఓబీసీ రిలేటెడ్ బాయ్స్కి 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చి సిబిటి ఎగ్జామ్. ఈ సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ సిబిటి ఎగ్జామ్లో మనకి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఈ పేపర్లో ఏ రకమైన సిలబస్ ఉంటుందని చూద్దాం. చూడండి ఇక్కడ పార్ట్ ఏకి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, పేపర్ 40 మార్క్స్ ఇది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 బిట్స్ ఉంటాయండి. అయితే వీటికి కూడా 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వెరీ సింపుల్గా ఉంటుంది. అయితే ఇవి కూడా 20 బిట్స్ ఉంటాయి, 40 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్లో లేదా హిందీలో పారాగ్రాఫ్ ఉంటుందండి. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు. అయితే అందులో 20 బిట్స్ ఉంటాయి, అవి కూడా 40 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 80 బిట్స్ అనేవి ఉంటాయి. 80 బిట్స్, ఈచ్ బిట్ క్యారీస్ 2 మార్క్స్ అంటే మనకి 160 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఈ 160 మార్క్స్కి కూడా మనకి ఎగ్జాక్ట్గా 1 అవర్ టైం అనేది ఇస్తారు. 60 మినిట్స్ టైంలో మనము 80 బిట్స్ అటెంప్ట్ చేయాలి. 80 బిట్స్ అటెంప్ట్ చేస్తే మనకి 160 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే మనం ఏవైనా ఖచ్చితంగా 4 బిట్స్ తప్పు చేసినట్లయితే వచ్చిన బిట్ ఏదైతే రైట్ అవుతుందో ఆ బిట్లోంచి ఒక బిట్టు ఖచ్చితంగా పోతుంది. కాబట్టి మనము ఖచ్చితంగా బిట్టు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించి చాలా జాగ్రత్తగా చూసుకొని మనము బిట్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ చూడండి సిలబస్కి వద్దాం. అయితే ఇక్కడ ఎగ్జామ్ మనకి 13 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. అయితే మన లోకల్ లాంగ్వేజ్, మన మదర్ టంగ్ తెలుగులో కూడా ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పేపరు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. మ్యాక్సిమం 13 లాంగ్వేజ్లో పేపర్ అనేది మనకు ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సిలబస్కి వచ్చేసరికి ఓవరాల్గా 10th స్టాండర్డ్ బేసిక్ మీదే ఉంటుందండి. 10th స్టాండర్డ్ ఎలా అయితే మనకు చాలా ఈజీగా ఉంటుందో ఆ మోడల్ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తారు. చాలా ఈజీగా ఉంటుంది పేపరు. మనకి మోడల్కి ఒక 10 to 15 మోడల్స్, ఒక సబ్జెక్ట్ చాప్టర్కి 10 to 15 మోడల్స్ కవర్ చేసుకున్నట్లయితే ఆ 15 మోడల్స్లో ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. అయితే చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి చూడండి అనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషను, స్పేషియల్ ఓరియంటేషను, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషను, అబ్జర్వేషను, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో తదితర సంబంధిత సిలబస్ అనేది ఈ చాప్టర్ నుంచి ఇస్తాడండి. వెరీ వెరీ ఈజీ బిట్స్ ఇస్తారు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ విధంగా బిట్స్ ఇస్తాడు, ఏ విధంగా పేపర్ ఉంటుంది, ఎటువంటి టైప్స్ ఆఫ్ బిట్స్ ఇస్తాడు, ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఏ డెప్త్లో పేపర్ ఇస్తాడు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో కూలంకషంగా చర్చించుకుందాం. మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మరి కాస్త వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించగలను నేను. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనకి బిట్స్ ఉంటాయి. ప్లస్ హిస్టరీ, కల్చరు, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, వీటి నుంచి 1 or 2 బిట్స్ అనేవి వస్తుంటాయండి. హిస్టరీ నుంచి కానీ, కల్చర్ నుంచి కానీ, జియోగ్రఫీ లేకపోతే పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా 1 or 2 బిట్స్ వస్తుంటుంటాయి. సో వీటి కోసం ప్రత్యేకంగా ఏదో హిస్టరీ బుక్స్ ఏవో పెద్ద బుక్స్, ఆధునిక భారతదేశ చరిత్ర అని పెద్ద బుక్స్ ఏవి కూడా తిప్పాల్సిన అవసరం లేదు. ఏవైతే స్టాండర్డ్ జీకే ఉంటుందో
ఏదైతే స్టాక్ జీకే ఉంటుందో అది చదివినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచే పేపర్ అనేది వస్తుంది. సో ఏదో గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అయినంత డెప్త్గా ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అందులో కొంచెం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే చూడండి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే చాలా చిన్న చిన్న సమ్స్ ఇస్తారండి. యావరేజ్, ప్రపోర్షను, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంటు, మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్సు, రేషియో అండ్ టైము, టైమ్ అండ్ వర్క్, వీటిలోంచి చిన్న చిన్న బిట్స్ అండి. వెరీ అంత డిఫికల్ట్ బిట్స్ ఏమి ఇవ్వడు. జస్ట్ నార్మల్గా అంటే మరీ అంత ఈజీగా ఇవ్వడం చెప్తాను కానీ మోడరేట్గా బిట్స్ అనేవి ఇస్తాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఇంట్రెస్ట్ సింపుల్ అండ్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా బేసిక్ చేసుకొని ఒక సమ్ ఇస్తాడు. సో అలా ఈజీగా అంటే నువ్వు ప్రాబ్లం చూడగానే ఫార్ములా ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేయగలవు. అటువంటి బిట్స్ మాత్రమే ఇస్తాడు మ్యాక్సిమం కేసులో ఈ SSC GD కానిస్టేబుల్కి. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ పారాగ్రాఫ్. ఇది చాలా ఈజీ అండి. ఇది వెరీ ఈజీ. పారాగ్రాఫ్ పైన ఉంటుంది, కిందని క్వశ్చన్స్ ఇస్తాడు. పారాగ్రాఫ్ నువ్వు క్షుణ్ణంగా చదివినట్లయితే, కంప్లీట్గా అర్థం చేసుకున్నట్లయితే తక్కువ టైంలో నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలవు. సో మ్యాక్సిమం 80 మార్క్స్ కూడా మన చేతిలో ఉన్నట్టే, ఎక్సెప్ట్ ఒక కరెంట్ అఫైర్స్ మన చేతిలో లేవు. ఎందుకంటే అవి ఖచ్చితంగా ఎక్కువ చదువుతుండాలి. కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదివినట్లయితే అవి కూడా మనం కవర్ చేసి వచ్చండి ఈ ఎగ్జామ్కి. నెక్స్ట్ చూడండి, అయితే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫర్దర్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారండి. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా మేల్ క్యాండిడేట్స్ అయితే 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్లో పరిగెట్టాల్సి ఉంటుంది. అయితే వీళ్ళేంటి, లడక్ రీజియన్ కాకుండా భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారైతే ఈ 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ ఫర్ బాయ్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్. అయితే ఎవరైతే లడక్ రీజియన్ రిలేటెడ్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ అండి. బాయ్స్కి అయితే, గర్ల్స్కి అయితే 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్. వీళ్ళకి ఎక్సెప్షన్ అనేది ఉంది. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అభ్యర్థులను పిలుస్తారు. అయితే మేల్కి వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. ఫీమేల్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అనేది చూస్తారండి. ఎక్స్పాన్షన్ అయితే ఎంత ఉంటుంది చూడాలి. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెస్ట్ అనేది మెజర్మెంట్స్ అనేది ఉండదండి. అయితే ఈ హైట్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీ పీపుల్కి కొంత ఎక్సెప్షన్ ఉంది. ఆ డిఫరెంట్ కేటగిరీ పీపుల్కి ఎంత హైట్ ఉండాలో అనేది ఈ దట్ మీన్స్ ఈ టేబుల్లో కొంచెం పొందుపరిచాను చూడండి. ఇది బ్రీఫ్ SSC GD కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషను. అయితే మరింత సమాచారం కోసం ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి మరింత సమాచారం కోసం అప్కమింగ్ వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఎవరైతే SSC GD జాబ్స్ ఆల్రెడీ కొట్టి ఉన్నారో వాళ్ళతో మనం లైవ్ సెషన్స్ కూడా చేద్దాం. ఆ జాబ్ ఏ జాబ్ అయితే ఎలా ఉంటుంది, BSF అయితే ఎలా ఉంటుంది, CSF అయితే ఎలా ఉంటుంది, CRPF అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు యొక్క అనుభవాన్ని కూడా మనతో షేర్ చేసుకుంటారు. అటువంటి వీడియోస్ని కూడా మనం ఫ్యూచర్లో లైవ్ చేద్దాం. సో అటువంటి లైవ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.